సో గాయపడ్డ సింహం ట్రైలర్ అయితే వచ్చేసింది. మే 1 నాటి సినిమా రిలీజ్ అవుతుంది. ఇది జెట్లీ అండ్ ఆల్సో కేడి ద డెవిల్ ఆన్ 30th, కరా 30th అండ్ ఆల్సో రాజా శివాజీ ఆన్ మే 1. అన్ని సినిమాలు చూద్దాం ఫిక్స్ అయినా. వీలైనన్ని చూస్తా. అన్నిటికీ రివ్యూలు వస్తాయి. ఫస్ట్ అయితే ట్రైలర్ చూసేద్దాం. నాకు దీని మీద ఒకటే సిచ్యువేషన్, నవ్వించండి. అమెరికా ట్రంప్ ఏదో చేస్తున్నారు. సో లెట్స్ ప్లీజ్ మేక్ మీ లాఫ్ అంతే, అంతకంటే ఇంకేం లేదు. సో లెట్స్ వాచ్ గాయపడ్డ సింహం ట్రైలర్. ఓకే. ఓ ఈ ప్రపంచంలో కొందరికి ప్రేమ కావాలి, కొందరికి డబ్బు కావాలి, కొందరికి ట్రంప్ కావాలి. ప్రపంచమే కావాలి. మీకు మనసు ఇంపార్టెంట్ కాదు, ఏ కొట్టంగానైనా పర్లేదు, యూఎస్లో సెటిల్ అయితే చాలు, అంతే కదా? పర్ఫెక్ట్, యు గాట్ ద పాయింట్. ఓకే. కావాలనా చికాగో కావాలనా డల్లాస్ డల్లాస్ కాదయ్యా డాలస్. మన మూడో తెలుగు రాష్ట్రం లాంటివి తెలుసా? ఓకే. ట్రంప్ తీసుకొచ్చిన కొత్త పాలసీస్ మన తెలుగు వారికి ఒక శాపంలా మారాయి. ट्रैवल बैन చేస్తారండి 5 years. How can you do this? US जाके आया मैं, సో యూఎస్ రిటర్న్ रिटर्न नहीं भिजवा दिया मेरे को वापस. రిపోర్ట్ చేసారు అంతేగా. ఇప్పుడు ఇంకా ఐ కాంట్ ఈవెన్ థింక్ అబౌట్ కన్విన్సింగ్ మై ఫ్యామిలీ. డోర్స్ ఆర్ క్లోజ్డ్. క్లోజ్ డోర్ క్లోజ్ చేయి. వీడాడు కస్టమర్ ఇస్ ద కింగ్. పాపమైన పుణ్యమైన డెలివరీ చేస్తాం. చీటికలో అట్నించిటు ఇట్నించటు ఏదో జరుగుతుంది. ఓ సలారు. వందలాది దరఖాస్తులు పుట్టుకొని వస్తాయి. నీలాంటి ఒక్కని భరించడమే కష్టం, మళ్ళీ నీలాంటి 100 మందా? ఇదొకటి. ఓకే, ఫన్నీ స్పీకర్ ఆగేస్తా. ట్రంప్ మీద రివెంజ్ ఏంట్రా? బయట తెలిస్తే మన దేశం బరువుపోతుంది, ట్రంప్ గడి తెలిస్తే దేశమే పోతుంది. ఆహా, బొక్క ఆడు ఇరాన్ ఏం బీకలేకపోతున్నాడు ఆడు. ఓకే. ఇది నా ఒక్కడి రివెంజ్ కాదురా, నాలాగా డిపోర్ట్ అయిన ప్రతి ఒక్కడి కోసం చేయాలనుకుంటున్న యుద్ధం. ఓకే. శక్తివంతమైన ప్రజలు శక్తివంతమైన ప్రదేశాల నుంచి వస్తారని చరిత్ర చెప్తుంది. ఇది ఫీల్స్ లైక్ అ ప్యారడీ దన్న మూవీ డూడ్. శ్రీ విష్ణు ఎందుకున్నాడు? ఎక్స్టెండెడ్ కెమెరా. మేరా భారత్ మహాన్. నాకు ఎగిరిపోయింది ఇదే. సారీ. బేసిక్లీ నాకేమనిపిస్తుంది అంటే ఇట్స్ నవ్వు రావాలి ఫస్ట్. అది రాలేదు నాకైతే రాలేదు. ఇంకా మిగతా మీకు వస్తే హ్యాపీయే, నాకైతే రాలేదు అదొకటి. ఓకే, జస్ట్ ఏదో అనిపిస్తుంది. ఓకే, ఏదో ఉంది డిపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఏదో జరుగుతుంది దీంట్లో. రావట్లే బ్రో, ఇట్స్ నాట్ దాట్ మజా అయితే రావట్లే. దీంట్లో వీళ్ళందరూ ఉన్నారు లైక్ కరెక్టే. నాకు ఇప్పుడు నారి నర్మమురారి ట్రైలర్ కూడా నాకు ఏం నవ్వు రాలి, ఏంద్రా ఇది ఫీలింగ్ వచ్చింది. సేమ్ హ్యాపెండ్ విత్ మనశంకర్ వరప్రసాద్ గారు, చిరంజీవి గారు కూడా ఏం చేస్తున్నారని ఫీలింగ్ వచ్చింది. థియేటర్లో నచ్చింది నాకు. బట్ ఇది కూడా అలా ఉండొచ్చేమో. బట్ స్టిల్ కంపారిటివ్లీ జెట్లీ కూడా అంత సూపర్ ఏం నవ్వు రాలేదు. బట్ ఓకే, దాని 2-3 జోకులు మంచిగా వెళ్ళి దీంట్లో ఒక్కటి అనిపించింది లైక్ అది సలారు కేజీఎఫ్ ఏమో రిప్ ఆఫ్లా ఉంది రాని ఫీలింగ్ ఒకటి వస్తుంది గ్యారంటీగా. బట్ చూడాలి లైక్ తీసుకుంటున్నారు, ఇలాంటి కాన్సెప్ట్ అయితే తీసుకుంటున్నారు కాబట్టి ఐ హోప్ దే డెలివర్ ఇట్. ఐ హోప్ దే మేక్ అస్ లాఫ్. ఐ హోప్ దే దీంట్లో కనీసం లాస్ట్లో ఏదో ఉంటుంది, అబ్బా పెళ్ళి వడ్డీసే లాస్ట్ వరకు ఏదో ఉంటుంది ఖచ్చితంగా. శ్రీ విష్ణు వై అనే ఫీలింగ్ ఉంది. వై అంటే లైక్ అది లైక్ మానిటరీ పర్పస్, అంటే టర్మ్స్ ఆఫ్ మార్కెట్ పర్పస్గా జనాలు వచ్చి చూస్తారని చెప్పేసి అలా తీసుకుంటారా, లేదంటే సినిమాలో నిజంగానే అది ఉందని చూడాలి. ఎక్స్టెండెడ్ క్యామియో అంటున్నారు కాబట్టి. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ వెరీ ఆర్డినరీ, చాలా ఆర్డినరీగా ఉంది. సో ఇది చూస్తుంటే నార్మల్ క్వాలిటీ రావట్లేదు. ఏమో నాకు అనిపించింది. నాకైతే మాత్రం ఏంట్రా అంటే ఇప్పుడు దీన్ని నేను సింపుల్ బ్రో, నేను ఏంద్రా అట్లాంటి మాట్లాడుతున్నా అనుకోకండి. నాకు May 1, April 30th నా 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అక్రాస్ ద లాంగ్వేజెస్. పక్క పెట్టదు. దాంట్లో తెలుగు సినిమాలు 2 రిలీజ్ అవుతున్నాయి. జెట్లీ వస్తుంది అండ్ ఈ మూవీ వస్తుంది. నేను మామూలుగా మాట్లాడుతున్నాను యాజ్ అ ఆడియన్స్గా నేను మాట్లాడుతున్నాను. నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి తెలుగులో. వేరే లాంగ్వేజెస్ అన్ని చూస్తా, అది కూడా తెలుగు డబ్ అవుతున్నాయి. రాజా శివాజీ ఏమో తెలియదు కానీ మెజారిటీ 4 సినిమాలు తెలుగులో వస్తున్నాయి. ధనుష్ సినిమా వస్తుంది దాంట్లో ఇంకోటి. ఈ 4 సినిమాల్లో దేనికి చూస్ చేసుకోవాలనుకున్నప్పుడు వై షుడ్ ఐ పిక్ దిస్? దట్ ఈస్ మై క్వశ్చన్. ఎందుకు చూడాలి నేను?
బీట్ ప్రొడక్షన్ క్వాలిటీ, లాఫ్స్, కాన్సెప్ట్, ఎవ్రీథింగ్ మీతో కొంచెం బెటర్ ఉన్నాయి. ఈ సినిమా నేను ఎందుకు చూడాలి? దట్ ఇస్ మై క్వశ్చన్. అది ఆన్సర్ చేయండి. నేను ఎట్లా పెట్టి వెళ్తాను, మీరు ఎలా అనుకుంటున్నారు అది చెప్పండి నాకు. నాకైతే మాత్రం ట్రైలర్ ఇస్ నాట్ అట్ ఆల్ గ్రేట్, అమ్మ క్రేజీ అనిపించలేదు. ఓన్లీ థింగ్ దే హ్యాడ్ గోయింగ్ వాస్ లాఫ్స్, నవ్వించారు, కామెడీ. నాకైతే నవ్వు రాలేదు. మీకు నవ్వు వచ్చితే హ్యాపీ. నాకైతే మాత్రం ట్రైంగ్ టూ హార్డ్, కాన్సెప్ట్ కొంచెం తేడా ఉంది. ట్రంప్ క్యాన్ లాక్ వస్తాడేమో అనుకోవచ్చు కానీ బట్ నాకైతే అనిపించట్లేదు. మీకేమనిపిస్తుంది కింద కామెంట్స్లో చెప్పండి. ఐ రియల్లీ హోప్ నేను ట్రైలర్ బాగాలేకున్నా థియేటర్లో ఎంజాయ్ చేసినట్టుంటే హ్యాపీయే, లేకపోతే 2 గంటలు నరకం చూడాల్సి వస్తుంది. సో ప్లీజ్ 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 సినిమా బాగుండాలి. మీకేమనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. లైవ్ స్టార్ట్ చేద్దాం ఇంకొక 30 minutesలో. అండ్ బై బై బై.